స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్లో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఈవేళ నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు ఆయన కందుకూరు టీఆర్ఆర్ కాలేజీలో హెలిప్యాడ్ దగ్గరకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన వెళ్లి 12 గంటలకు దూబగుంట శివార్లో వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్ను ప్రారంభిస్తారు. ఆ తర్వాత స్థానికులతో కలిసి పారిశుద్ధ్య కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం మార్కెట్ యార్డుకు చేరుకుని ప్రజలతో ముఖాముఖి నిర్వహిస్తారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి రంగారావు అందిస్తారు. రంగారావు, చెప్పండి, ఈ రోజు నెల్లూరులో సీఎం చంద్రబాబు పర్యటన వివరాలేంటి? జ్యోతి, ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉమ్మడి ప్రకాశం జిల్లా అలాగే నెల్లూరు జిల్లాలోని కందుకూరు ప్రాంతంలో పర్యటన ఉంది. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ అంటే స్వచ్ఛ భారత్ ప్రోగ్రాం కింద స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు వేస్ట్ మెటీరియల్ ప్రాసెసింగ్ అంటే మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ సెంటర్ అనేది నిర్మించడం జరిగింది. దీని ఇనాగరేషన్ ప్రోగ్రాం కోసం ముఖ్యమంత్రి ప్రోగ్రాం ఉంది జ్యోతి ఈ రోజు. దీంతో పాటు అనేక సమస్యలు కూడా ముఖ్యమంత్రి దగ్గర ప్రస్తావించే అవకాశం ఉంది. అవి ముఖ్యంగా వెనకబడ్డ ప్రాంతమైన కందుకూరుని గత ప్రభుత్వము నెల్లూరు జిల్లాలో కలిపింది. దీన్ని తిరిగి ప్రకాశం జిల్లాలో కలపాలని అందరూ కోరుతున్నారు. ప్రజలు, స్థానిక నాయకులు, అన్ని పార్టీలు దీన్ని మళ్ళీ ప్రకాశం జిల్లాలో కలపాలని కోరుతున్నారు. దీంతో పాటు అనేక సమస్యలు కూడా ఇక్కడ ప్రస్తావించే అవకాశం ఉంది. అవేంటంటే కందుకూరుకి నార్త్ బైపాస్ రోడ్డు శాంక్షన్ చేయాలనేది ఒకటి. ఎన్నో రోజుల నుంచి ఇది పెండింగ్ లో ఉంది. అలాగే రాళ్లపాడు ప్రాజెక్టు కంప్లీట్ అయినా కానీ దాని యొక్క మెయింటెనెన్స్ లేకపోవటం వల్ల కందుకూరు చుట్టుపక్కల ప్రాంతాలకి అనేక ఇబ్బందులు పడుతున్నారు. వాటర్ ఫ్లో అనేది సరిగ్గా జరగక సోమశిల జలాలు ఈ సోమశిల జలాలు కందుకూరు ప్రాంతంలో సరిగా అవైలబిలిటీ లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. దీన్ని కూడా ప్రస్తావించే అవకాశం ఉంది. దీంతో పాటు ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో ఇవే కాకుండా అనేక సమస్యలు ప్రస్తావించే అవకాశం ఉంది జ్యోతి. రైట్, థ్యాంక్ యూ రంగారావు.